అలోపేషియా అంటే ఇదొక రకమైన ఆటో ఇమ్యూన్ డిసీజ్. మన శరీరానికి రక్షణ కలిగించే రక్షక వ్యవస్థ ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉంటదో కొన్ని సందర్భాల్లో మన శరీర కణానికి వ్యతిరేకంగా పనిచేస్తది. ఇలా మన రక్షక వ్యవస్థే మన శరీర కణాలకు వ్యతిరేకంగా పనిచేయడం వల్ల వచ్చే డిసీజెస్ వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటాం. అందులో ఒక కోవకు చెందింది ఈ అలోపేషియా. ఇందులో ముఖ్యంగా 3 రకాలుంటాయి. అలోపేషియా ఎయిరేటా అంటే ఒక పర్టిక్యులర్ ఏరియాలో హెయిర్ అనేది పూర్తిగా లాస్ అవ్వడం. జుట్టు మొత్తం ఊడిపోద్దనమాట. అంటే మనకి రూపాయి బిళ్ళంత సైజులో తల మీద గాని, గెడ్డం మీద గాని, శరీర భాగాలపై మచ్చల్లా వచ్చి ఆ భాగంలో మొత్తం పూర్తిగా హెయిర్ అనేది జుట్టు అనేది ఉండదు. దీన్ని మనం అలోపేషియా ఎయిరేటా అంటాము. మిగతా రకాల అలోపేషియాతో పోలిస్తే ఈ అలోపేషియా ఎయిరేటాలో ట్రీట్మెంట్ అనేది మొదటి 6 నెలల్లో తీసుకోగలిగితే మళ్ళీ తిరిగి హెయిర్ వచ్చే అవకాశం ఉంటది. ఇంకా రెండో రకం అలోపేషియా వచ్చేసరికి అలోపేషియా టోటాలిస్. అంటే తల మీద ఒక్క వెంట్రుక కూడా లేకుండా మొత్తం అంతా బాల్డ్ అయిపోతది. మొత్తం అంతా ఆహ్, జుట్టు అనేది ఉండదనమాట. దీన్ని మనం అలోపేషియా టోటాలిస్ అంటాం. మూడో రకం వచ్చేసరికి అలోపేషియా యూనివర్సాలిస్. అంటే శరీర భాగాలపై తల మీద కనుబొమ్మలు, లాషెస్, గడ్డం ఇంకా మిగతా శరీర భాగాలన్నింటి మొత్తం కూడా శరీరం మొత్తం కూడా హెయిర్ ఫాలికల్స్ సీజ్ అయిపోతాయి. హెయిర్ అనేది గ్రోత్ అనేది ఉండదు. ఎక్కడ కూడా హెయిర్ అనేది ఉండదు. అన్ని భాగాల్లోని హెయిర్ అనేది ఊడిపోతదనమాట. పూర్తిగా ఊడిపోతది. రీగ్రోత్ అనేది కూడా చాలా కష్టం. ఇలాంటి కేసెస్‌లో అలోపేషియా యూనివర్సాలిస్‌లో. సో, ఈ వీడియో అయితే మాత్రం అలోపేషియా ఏరియేటా కోసం. అంటే చిన్న చిన్న మచ్చలాగా రూపాయి బిళ్ళంత సైజులో వచ్చిన మచ్చలా వచ్చి, ఆ భాగం మొత్తం కూడా హెయిర్ ఊడి ఎవరిలో అయితే ఊడిపోతుందో ఆ కండిషన్‌ని మనం అలోపేషియా ఎయిరేటా అంటామనమాట. ఈ అలోపేషియా ఎయిరేటాలో ఎలాంటి రెమెడీస్ పనిచేస్తాయి? అసలు దీనికి సంబంధించిన కారణాలేంటి? మనం దీన్ని ఎలా అధిగమించొచ్చు? కొన్ని సందర్భాల్లో ఏంటంటే, ఎలాంటి ఖర్చు లేకుండా ఇంటి దగ్గరే ఈ అలోపేషియా ఎయిరేటాని క్యూర్ చేసుకోవచ్చు. నయం చేసుకోవచ్చు పూర్తిగా. కొందరిలో మాత్రం మందులు అవసరమవుతూ ఉంటాయి. అది కూడా తీవ్రత బట్టి, ఇంకా జెనెటిక్‌గా వారసత్వంగా వస్తున్నది. వీటన్నింటి మీద ఆధారపడి ఉంటదనమాట. వాళ్ళ ఒత్తిడికి సంబంధించి వాటి మీద కూడా ఈ ఔట్‌కమ్ మనం వైద్యం చేస్తున్నప్పుడు ఎంత వరకు రిజల్ట్ వస్తదనేది ఆధారపడి ఉంటది. అలోపేషియా ఏరియాటాలో మొదటి 6 నెలల్లో వైద్యం తీసుకోగలిగి, లేదంటే హోమ్ రెమెడీస్ ట్రై చేసినా, తిరిగి మళ్ళీ జుట్టు పెరిగే అవకాశం అయితే ఉంటది. ఈ ఈ అలోపేషియా ఎయిరేటా ఎందుకొస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. ఒకవేళ ఒత్తిడి అంటే లైఫ్ సిట్యుయేషన్స్ జీవితంలో వచ్చే చిన్న చిన్న ఒడిదుడుకుల వల్ల ఒత్తిడికి బాగా లోనయ్యి, ఆ టైంలోనే ఈ అలోపేషియా ఎయిరేటా బయటపడింది. ఈ పెయిన్ కూడా బయటపడింది అన్నప్పుడు ఒత్తిడిని అధిగమించడానికి మిగతా మార్గాలను ఎంచుకోవాలి. టైం మేనేజ్ చేసుకోవడం, లేదు అంటే మన ఆలోచన విధానాన్ని మార్చుకోవడం. దీనికి సంబంధించి కంప్లీట్‌గా ఒత్తిడిని ఎలా అధిగమించాలని చెప్పి ఒక వీడియో చేశాము. వీలు పడితే అది చూడండి. దానివల్ల చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తది. ఈ స్ట్రెస్‌ని ఎలా మేనేజ్ చేయాలి అనేది. ఆ వీడియోని కామెంట్ బాక్స్‌లో పిన్ చేస్తాను. ఇంకా రెండో రకం వచ్చేసరికి వీటిని అధిగమించడానికి ఇంకొక మార్గం ఏంటంటే ట్రేస్ మినరల్స్ అంటాం. అంటే తక్కువ మోతాదులో అవసరమయ్యే మినరల్స్. జింక్, సెలీనియం, విటమిన్ బి12, విటమిన్ డి, బయోటిన్. ఇవి ఏంటంటే మన హెయిరు, జుట్టు బాగా పెరగడానికి ఆహ్, హెయిర్ ఫాలికల్స్ అంటాము. ఎక్కడి నుంచైతే మొలుస్తదో దాన్ని హెయిర్ ఫాలికల్ అంటాం. అవి ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఈ ట్రేస్ మినరల్స్ అనేవి మనకు అవసరం. ఇవి మంచిది మనకి అవసరం. వీటి వలన అలోపేషియా నుంచి బయటపడతామని చెప్పగానే ఎక్కువ మంది ఎక్కువ మోతాదుకు మించి ఈ విటమిన్స్‌ని, సప్లిమెంటరీస్‌ని తీసుకుంటారు. అలా దయచేసి ఎవరు చేయొద్దు. వీటిని ఆహారం ద్వారానే చాలా వరకు మనం కరెక్ట్ చేసుకోవచ్చు. రోజు ఒక గ్లాస్ పాలు తాగండి. సముద్ర ఉత్పత్తులు ఎక్కువగా తినండి. చేప, షెల్ ఫిష్ ఇవన్నీ కూడా ఎక్కువగా తింటే మంచిది. ఆకుకూరల్లో తోటకూర, పాలకూర, ఒక ఎగ్
కోడిగుడ్లు ఇవి తినడం వల్ల ఏంటంటే మనకు కావాల్సిన ఈ ట్రేస్ మినరల్స్ అనేవి అందుతాయి. ఒకవేళ ఈ ట్రేస్ మినరల్స్ చిన్న చిన్న మినరల్స్ జింకు, సెలీనియము, బయోటిన్ లోపం వలన ఒకవేళ అలోపేషియా ఏరేటా వచ్చి ఉంటే, ఈ పేను కొరుకుడు వచ్చి ఉంటే, ఇది ఎప్పుడైతే మనం ఫుడ్డు ఇవి ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకుంటామో అది ఆటోమేటిక్‌గా కరెక్ట్ అయిపోతది. అది మళ్ళీ హెయిర్ అనేది త్వరగా పెరుగుతది. ఇంకా మూడోదొచ్చేసరికి ఆనియన్ జ్యూస్. మనకి వంటగదిలో ఉపయోగించే ఉల్లిపాయ నుంచి తీసిన రసం. ఇది పని చేస్తదా అనుకుంటారు. కానీ ఇది అద్భుతంగా పనిచేస్తది. దీని గురించి ఒక రీసెర్చ్ కూడా జరిగింది. అంటే ఇది హెయిర్ ఫాలికల్‌ని స్టిమ్యులేట్ చేయడానికి, ఇంకా డైహైడ్రో టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ అలోపేషియా వస్తది. అలాంటి సందర్భాల్లో ఈ ఆనియన్ జ్యూస్ అనేది బాగా పనిచేస్తది. మనం ఆనియన్‌ని మిక్సీ పట్టి లేదా దంచి దాని నుంచి తీసిన రసాన్ని ఎక్కడైతే మన జుట్టు ఊడిపోతుందో అక్కడ ఆ భాగంలో అప్లై చేస్తే మళ్ళీ 6-8 వారాల్లో తిరిగి హెయిర్ అనేది వస్తది. మళ్ళీ రీగ్రోత్ అనేది ఉంటది. సో, ఈ ఆనియన్ జ్యూస్ ప్రూవ్ అయింది. అంటే దీన్ని సైంటిఫిక్‌గా ప్రూవ్ చేశారు. దీనికి సంబంధించిన ఆర్టికల్ కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి. దీనికి సంబంధించిన ఆర్టికల్ లింక్ కూడా నేను పిన్ చేస్తాను. ఇంకా తర్వాత హోమియోపతి పరంగా వచ్చేసరికి మనకి లోకల్‌గా అప్లై చేయడానికి అంటే బయటని మనం అప్లై చేయడానికి ఎక్కడైతే హెయిర్ ఊడిపోతుందో అక్కడ అప్లై చేయడానికి జబొరెంటి మదర్ టింక్చర్ అనేది అద్భుతంగా పనిచేస్తది. ఈ జబొరెంటి మదర్ టింక్చర్ ఏం చేస్తుందంటే హెయిర్ ఫాలికల్‌ని స్టిమ్యులేట్ చేసి అంటే వాటిని మళ్ళీ ఆరోగ్యంగా మార్చి వాటి నుంచి హెయిర్ వచ్చేలా చేస్తది. వాటిని హెయిర్ ఫాలికల్స్ అంటే సీజన్ ఫేజ్ అంటామనమాట. అలోపేషియా ఏరియాలో ఏమవుతుందంటే కొద్ది రోజులు ఆ హెయిర్ ఫాలికల్స్ అనేవి పని చెయ్యవు. అలాంటి వాళ్ళల్లో ఈ జబ్బురంటి మదర్ టించర్ అనేది అప్లై చేస్తే లోకల్‌గా అప్లై చేస్తే కొబ్బరి నూనె 2 చుక్కల జబ్బురంటి మదర్ టించరు, 2 చుక్కలు కొబ్బరి నూనె అంటే ఈక్వల్ క్వాంటిటీలో సరిసమానంగా కలిపి ఆ భాగంలో అప్లై చేయాలి. అప్లై చేస్తే మళ్ళీ తిరిగి హెయిర్ ఒస్తది. ఇంకా ఇలాంటివి ఏమి పని చేయట్లేదు, ఇలాంటి రెమెడీస్ ఏమి పని చేయట్లేదంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటే అలోపేషియా సంబంధించిన ట్రీట్మెంట్ ఇంటర్నల్‌గా మెడిసిన్స్ అవి తీసుకున్నా కూడా వీటి నుంచి బయటపడొచ్చు. కానీ అన్ని కేసెస్‌లోనే బయటపడతామని కాదు. దాదాపుగా బయటపడే అవకాశం అయితే ఉంటది ఈ అలోపేషియా ఏరేటా నుంచి. సో, ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడతదనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.